నాకు తెలుసు రవి. ఫోన్ విసిరేయడమా? కాదు, భార్యని ఎలా చూసుకోవాలో నీకు తెలియదని నాకు బాగా తెలుసు. ఎందుకింత ఫ్రస్ట్రేషన్? నేను నీకెన్నిసార్లు ఫోన్ చేశాను, ఎందుకు నా కాల్ అటెండ్ చేయలేదు? నీకు ఫోన్ చేసేదాన్ని నేను పిచ్చిదన్నా? ఈ మధ్య నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు రవి. బాగా మారిపోయావు, నువ్వు చాలా మారిపోయావు రవి. ఎందుకు శృతి ఈ ప్రేమేంద్ర అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నావు? నువ్వు కాల్ చేసినప్పుడు నేను మీటింగ్లో ఉన్నాను, అందుకే నీ కాల్ అటెండ్ చేయడం కుదరలేదు. దానికే నేను నిన్ను పట్టించుకోవట్లేదు అనేస్తావా? నువ్వు మీటింగ్లోనే ఉన్నావు అనుకుందాం, మరి అలాంటప్పుడు ఆమె మీటింగ్ అని ఒక మెసేజ్ చేయొచ్చు కదా. మెసేజ్ చేసేంత అవకాశం కూడా లేదా నీ మీటింగ్లో? కుదిరితే చేస్తా కదా. అంత ఇంపార్టెంట్ మీటింగ్ ఏంటో? ఆ నీతుతోనే కదా, చెప్పు. నీతుతోనే కదా ఆ మీటింగు? అవును. నాకు తెలుసు. ఆ నీతో నీ పక్కనుంటే నువ్వు నా కాల్స్ గానీ నా మెసేజెస్ కి గానీ మినిమం రెస్పాన్స్ కూడా ఇవ్వవు. పనిలో ఉన్నప్పుడు ఫోన్ ఎలా వాడమంటావు? తను నా బాస్. ఆవిడతో మీటింగ్లో కూర్చున్నప్పుడు నా పర్సనల్ విషయాల జోలికి నేను వెళ్ళకూడదు. ఒక ఎంప్లాయీగా నేను అక్కడ కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అంత రూల్స్ ఫాలో అయ్యేవాడివి సాయంత్రం అయ్యాక ఇంటికి త్వరగా రావాలని తెలీదా? నువ్వు ఆలస్యంగా వస్తే నీకోసం ఇక్కడ ఒకరు ఎదురు చూస్తుంటారని తెలీదా? వాళ్ళకి తెలుసు కదా నీకు కూడా పెళ్ళయిందని. అయినా ఇప్పుడు అంత లేట్ ఏమైందని? త్వరగానే వచ్చేసాను కదా. దీన్ని త్వరగా రావడం అంటారా? నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు గానీ నా గురించి ఆలోచించవా? అక్కడ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవా? నువ్వే నా గురించి అర్థం చేసుకోవట్లేదు. నేను నీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నా గురించి నువ్వు ఒక్క క్షణం ఆలోచించినా తిరిగి ఫోన్ చేసేవాడివి. శృతి, ఈ రోజు నీ ఫోన్ కాల్ వల్ల మీటింగ్లో అందరి ముందు నీతో తిట్టించుకోవాల్సి వచ్చింది తెలుసా? ఓహో, నీతో నిన్ను తిట్టడం కూడా జరుగుతుందా? ఎందుకు తిట్టదు? అది వాళ్ళ రెస్టారెంట్, వాళ్ళ దగ్గర నేను పనిచేస్తున్నాను. అక్కడికి వెళ్ళి నేను ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చుంటానంటే ఎందుకు ఒప్పుకుంటారు? ఖచ్చితంగా తిడతారు. అయినా వర్క్ టైంలో నేను బిజీగా ఉంటానని నీకు తెలుసు కదా. ఒకసారి లిఫ్ట్ చేయకపోతే తర్వాత చేస్తాడని ఊరుకోవచ్చు కదా. ఎందుకు రీడైల్ చేస్తూనే ఉంటావు? నువ్వు అలా నాన్ స్టాప్గా కాల్ చేస్తున్నావని నేను ఫోన్ సైలెంట్లో పెట్టేశాను. సరే, ఓకే, నేను నాన్ స్టాప్ గానే చేస్తున్నాను. నేనొక పిచ్చిదాన్ని, ఒప్పుకుంటాను. మరి మీటింగ్ అయ్యాక నువ్వైనా నాకు తిరిగేందుకు ఫోన్ చేయలేదు? నీ ఫోన్లో అన్ని మిస్డ్ కాల్స్ ఉంటాయి కదా, చూసుకునే ఉంటావు కదా. చెప్పు రవి, ఎందుకు తిరిగి నాకు కాల్ చేయలేదు? నేను మర్చిపోయాను. ఫోన్ చేయడం మర్చిపోయావా, లేక వైఫ్ ఉందన్న విషయమే మర్చిపోయావా? మర్చిపోయానన్న విషయం మర్చిపోయాను. వెటకారం చేస్తున్నావు కదా. లేదు, నువ్వే అనవసరంగా మాట్లాడుతున్నావు. ఓ రవి, నన్ను ఇరిటేట్ చేయకు. ఎందుకైనా గొడవ చేస్తున్నావు శృతి? నేనేదో పనిలో ఉండి మర్చిపోయాను. అది నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది.